హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో భారీ భూకంపం, తీవ్ర భయంలో ప్రజలు. అసలు ఎక్కడ ఈ భూకంపం రావడం జరిగింది, ఏంటి అది ముఖ్యంగా దీనివల్ల ఏమైనా నష్టం జరిగిందా, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. బంగాళాఖాతంలో భూకంపం, విశాఖపట్నంలో కదిలిన నేల. బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం ఏపీ తీర ప్రాంత ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో ఒక్కసారిగా నేల కదలడంతో ఇళ్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఆ తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు రావడంతో ఇళ్లలోనికి వెళ్లడానికి భయపడ్డారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత తక్కువేమీ లేదు, 4.5గా నమోదైంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 5 గంటల 5 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. సాధారణంగా 5 గంటల సమయం అంటే విశాఖ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా చాలా మంది వాకింగ్కి వెళ్ళిపోవడానికి అప్పటికే నిద్రలేచి ఉంటూ ఉంటారు. సో ఖచ్చితంగా వారికైతే ఈ భూకంపం ఏ అర్ధరాత్రి సమయంలో అయితే తెలియకపోవచ్చు, కానీ ఈ సమయంలో చాలా మందికి తెలుస్తుంది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.5గా చెప్తున్నారు. బంగాళాఖాతం సముద్రంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. కాకినాడకు తూర్పు దిశలో 277 కిలోమీటర్లు, రాజమండ్రికి 275 కిలోమీటర్లు, ఒడిశాలోని బెర్హంపూర్కు దక్షిణంగా 282 కిలోమీటర్లు, పూరీకి నైరుతి దిశలో 367 కిలోమీటర్ల దూరంలో గల ఈ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా అయితే అధికారులు గుర్తించారు. దీని తీవ్రత ఏపీ తీరానికే పరిమితం కాలేదు, పొరుగున ఉన్న ఒడిశాలోనూ కూడా కనిపించింది. తీరానికి దూరంగా భూమి ప్రకోపించినప్పటికీ దీని తీవ్రత విశాఖపట్నంపై ఎక్కువ పడింది. ఎంబీపీ కాలనీ, పెదవాల్తేరు, గాజువాక, ఎండాడ, ఆరిలోవ వంటి పలు చోట్ల భూమి కంపించింది. ఇళ్లలోని సామాగ్రి కదలడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై భూ ప్రకంపనల గురించి పోస్టులు పడ్డాయి. అయితే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. సాధారణంగా సముద్రంలో తీవ్రమైన కంపనాలు వచ్చినప్పుడు సునామీ ముప్పు పొంచి ఉంటుందనే భయాలు వ్యక్తమవుతాయి. ఈ భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రమాద హెచ్చరికలను జారీ చేయలేదు. భౌగోళిక పరంగా బంగాళాఖాతంలో ఇటువంటి స్వల్పస్థాయి ప్రకంపనలు సాధారణంగానే సంభవిస్తుంటాయి. కొద్ది రోజుల కిందటే అండమాన్ తీరంలో కూడా 4.8 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. మీరు కనుక వైజాగ్ వాసులైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.